నేను రంగస్థలం ఉంటుంది కదా, నాటిక రాసాం, అది ఆడాం. తర్వాత వేరే వాడు బాగుందంటే హాస్య నాటిక ఇంకోటి రాయమంది అని. ఆ రెండోది రాయడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. స్టేజ్ నాటికలు 2 రాశాను నేను, రేడియోకి 2 నాటికలు రాశాను. అంటే నా జీవితంలో 4 పుస్తకాలు రాశాను నేను. 200 పుస్తకాలు ఇంగ్లీష్లో రాయడం, వివిధ విద్యాలయాల్లో అవి పాఠ్యాంశాలుగా ఉండటం, ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలాగా అని తెలుగు ఇంగ్లీషు కూడా వారు రాయడం, స్కోర్మోర్ అనే ఇంగ్లీషు పత్రికకు వారు ఎడిటర్గా ఉండటం, వారు డిగ్రీలు చూస్తే వారు నిజంగా 200 పుస్తకాలు రాశారు అని అంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. ఒక మంచి ఆ సరస్వతీదేవి కటాక్ష వీక్షణాలతో జన్మించిన సరస్వతి మానసపుత్రుడు ఆయన తుర్లపాటి పట్టాభిరామ గారు. ఎందుకు నేను 4 నాటికలు రాశానంటే, నేను 4 నాటికలు రాయడానికి 2 సంవత్సరాలు పట్టింది. 200 పుస్తకాలు ఇంగ్లీష్లో రాశారు అని అంటే, ఇవాళ భారతదేశమే కాదండి, ప్రపంచంలోనే ఒక రచయిత 75 పుస్తకాలే రాశాడనట ప్రపంచంలో ఇంగ్లీష్లో. అంటే 125 పుస్తకాలు రాసిన మన తెలుగువాడు ఇంగ్లీష్లో భారతీయుడు ఏకైక వ్యక్తి మన తుర్లపాటి పట్టాభిరామ గారు. మేడం గారిని అభినందిస్తున్నా నేను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అవార్డు ఇవ్వడం సబబే. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఇవాళ మన కృష్ణా జిల్లా రచయితల సంఘం తరఫున కానీ, తుర్లపాటి కుటుంబరావు గారు పెద్దలు ఉన్నారు, ఇట్లా మేము కళాకారుల తరఫున కానీ, తుర్లపాటి పట్టాభిరామ గారు త్వరలో గిన్నెస్లోకి ఎక్కాలి వారు. ఇది అందరి కోరిక. దీనికి ఏం చెయ్యాలి అని అంటే, విజయవాడలో ఉన్న కళాకారులు, కళా సంస్థలు అందరం చేస్తాము. మా వరప్రసాద్ గారు కూడా ఉంటారు. ఎంతమంది దాని గురించి లెటర్లు రాయాలంటే కూడా, ఎందుకనంటే నాకు గిన్నెస్లోకి నేను ఎక్కగలిగిన ఇది ఉంటుందా? 4 నాటికలు రాశాను, తంతారు నన్ను. అంటే 200 పుస్తకాలు రాశారు కాబట్టి వారికి అసలు ఛాన్స్ ఉంటుంది ఇంగ్లీష్. ఎందుకంటే ప్రపంచంలో రాయలేదంట, 75 పుస్తకాలే రాశారంట. నిజంగా మనందరం కూడా ఎంతగా ఆనందపడాలి అని అంటే, ఒక విజయవాడ వాస్తవ్యుడు, మన తెలుగువారు, తెలుగు వ్యక్తి ఇంత గొప్పగా 200 పుస్తకాలు ఇంగ్లీష్లో రాయడం అంటే సామాన్యమైన విషయం కాదండి. నేను ఇలా చెప్పినట్టు పూర్వజన్మ సుకృతి, ఆయన చేసుకున్న పుణ్యఫలం అన్నమాట. కొంతమంది డబ్బులు సంపాదించవచ్చు, కొంతమంది విద్య సంపాదిస్తారు, కొంతమంది 2 ఉంటాయి. కనుక తుర్లపాటి పట్టాభిరామ గారు ఇంత గొప్ప వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు కావడం నిజంగా నేను చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకి పిల్లలకి కానీ ఏదైనా 2 మార్గాలు ఉంటాయి. ఒకటి రాళ్లతో వెళ్ళే మార్గం, ఒకటి పూలతో వెళ్ళే మార్గం. మనం పూలతో వెళితే మనకి మంచి సువాసనలు తగులుతూ మంచి స్నేహితులు లభిస్తారు. మనం ఈ రాళ్ల మార్గంలో వెళ్తే దుర్మార్గమైన సన్నిహితులు కలుస్తారు. ఈ రోజున ఈ మాటలు 2 నేను మాట్లాడగలిగాను అని అంటే కేవలం ఇలాంటి మంచి మిత్రుల సహచర్యం వల్లనే, పెద్దల ఆశీర్వచనం వల్ల, వేదిక పైన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆశీర్వచనం వల్లనే నేను ఇంట్లో మాట్లాడగలుగుతున్నాను. వారు త్వరలో గిన్నీస్లోకి ఎక్కాలని మనసారా అభినందిస్తూ, నేను మరి ఎక్కువ ఎందుకనంటే, నేను సభల్లో తుర్లపాటి కుటుంబరావు గారు నేను చాలా సభల్లో కూర్చుంటాం, 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడిన వారికి తెలుసు. ఇవాళ నేను ఎక్కువ మాట్లాడాను, కారణం ఇంకా మాట్లాడాను. పట్టాభిరామ గారి గురించి చెప్పాను కదా, నేను ఎంత మాట్లాడినా ఇంకా ఒక పేజీ మిగులుతూనే ఉంటుంది వారి గురించి అని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మనం గిన్నీస్లోకి వారి పేరు రావాలని మనసారా నేను ఆ సరస్వతీదేవిని, పెద్దల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన అతిథులందరికీ కూడా నమస్కరిస్తున్నాము. ఈ పుస్తకాలే మన పురోగతికి పునాది, భూషణం అన్నారు. కానీ పుస్తకం అనేది మన సమస్త వ్యక్తిత్వానికి కూడా భూషణము అని చెప్పవచ్చు. కానీ నేడు ఈ పుస్తకాలు చదివేది కేవలం మార్కుల కోసం, పరీక్షల వరకే చదువుతున్నారు. ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు ఎంతసేపు ఇంటర్నెట్లోనే పడి మనం తెల్లారిపోతుంది రోజు.
ఈ కొట్లో పుస్తకాలు కొనకుండా అన్నీ కూడా ఇంటర్నెట్లోకి వెళ్ళడం, నెట్లో చూసుకోవడం, పుస్తకాలు అనేది ఇంట్లో లేకుండా పుస్తకాలు చదవకుండా తయారవుతున్నారు. పట్టాభిరామ్ గారి మస్తకమే ఒక మహా పుస్తకం. తెలుగువారు అయినప్పటికీ కూడా ఆయన ఇంగ్లీష్లో 200 పైగా, 1 కాదు 2 కాదు, ఇంటర్నేషనల్గా కూడా ఆయన రాయడం, తెలుగు భాషతో పాటు ఇంటర్నేషనల్ భాషలో కూడా తన ప్రావీణ్యాన్ని చాటి చెప్పారు. ఈయన మరిన్ని పుస్తకాలు రాసి తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవాలని, అట్లాగే గిన్నిస్ బుక్ రికార్డులో కూడా స్థానం సంపాదించాలని మనసారా కోరుకుంటున్నాం. కొన్ని ఇంటి పేర్లకు ప్రత్యేకత ఉంటుంది, కొన్ని పేర్లకు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఇంటి పేరు కూడా ప్రసిద్ధులైనటువంటి ఆ వ్యక్తుల ఛాయ పొందినటువంటి తొర్లపాటి పట్టాభిరామ్ గారు. సాధారణంగా అంటే ఇక్కడ అందరూ సాహిత్యపరమైన వ్యక్తుల కన్నా పట్టాభిరామ్ గారి సన్నిహితులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. సాధారణంగా రచయితల ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉన్నదానికి తోడు ఇంటి నిండా ఈ చెత్త కాగితాలు, చెత్త పుస్తకాలు, మనుషులు నడవడానికే చోటు లేదనుకుంటుంటే ఇవన్నీ ఏమిటి, పైగా మీటింగులకి వెళ్ళి చెక్క ముక్కలు అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి ఏమిటి గోల అనిపించుకునే రచయితలే తెలుగు నేల మీద ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. నా మటుకు నేను ఇంగ్లీష్లో రాసినవి 2 పుస్తకాలే, 138 పుస్తకాలు అచ్చైనే వివిధ పబ్లిషర్లు రాసినవి, వివిధ అంశాలు నావి. ఆయుర్వేదం దగ్గర నుంచి తెలుగు భాష ప్రాచీనత వరకు, చరిత్రకు సంబంధించి కానీ ఏమైనా కానీ దాదాపు అన్ని రంగాల్లోనూ నేను కృషి చేశాను. కనీసం 2 పుస్తకాల పేర్లు మా ఇంట్లో వాళ్ళకి నేను రాసినవి తెలియవు. లోకానికి తెలుసు, బాగానే తెలుసు, ఇంట్లో మాత్రం తెలియదు. తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మంది రచయితల ఇళ్లలో ఉండదు. ఇది రచయితలు ఎదుర్కొనే, ముందు ఇంటకెళ్ళి రచ్చగలమన్నాం కదా, ఇంట్లో ఎదుర్కొనే ప్రతికూల వాతావరణం ఇక్కడే ఉంటుంది. ఇన్నిటి మధ్య రచయిత సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుని, నడుము నొప్పి రాకుండా మంచి కుర్చీ వేసుకుని, కళ్ళు దెబ్బ తినకుండా చక్కటి లైట్ పెట్టుకుని, పుస్తకాలు అందుబాటులో పెట్టుకుని, కంప్యూటర్ దగ్గర పెట్టుకుని, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుని పని చేసుకుంటూ తను ఇల్లు గడుపుతూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ రచయితగా తన బాధ్యత తను నెరవేర్చుకుంటూ పోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా, తింటున్నారా, మాట్లాడుతున్నారా, ఇదేమన్నా వారికి ఇష్టం కలుగుతుందా, ఇవి పట్టించుకుంటే ఏ రచయిత ఏమీ చేయలేడు. ఇల్లు పట్టించుకోడు అంటారు రచయితల్ని. అంటే రచయిత స్వాగతం, ఒక రచయితకి పురస్కారం వస్తున్నప్పుడు రచయిత స్వాగతం చెప్తున్నాను నేను. రచయితలు ఇల్లు ఎందుకు పట్టించుకోరు అంటే, ఇంట్లో వాళ్ళు రచయితల్ని పట్టించుకోరు కాబట్టి. ఈ పరిస్థితుల్లో ఒక రచయిత 200 పుస్తకాలు రాయాలి అంటే ఎంత దృఢ సంకల్పం కావాలి. నాకు పట్టాభి గారి ఇంటి సంగతి నాకు తెలియదు, నేను సాధారణీకరించి చెప్పాను. మరి మా చెల్లమ్మ గారు ఆయనకి పూర్తి సహకారం ఇవ్వబట్టే ఆయన 200 చేయగలిగాడు, లేకపోతే నేను నాలాగా 130 దగ్గర ఆగేవాడేమో తెలియదు. అమ్మ వారు ఉన్నారా? ఎందుకని ఇక్కడ వారికి నేను సభాముఖంగా నమస్కారం చెప్తున్నానంటే, మీ సహకారం లేకపోతే ఆయన ఇందాక మా పిల్లవారు చెప్పినట్టుగా గిన్నిస్ బుక్ రావాలి అంటే ముందు ఇంట్లో ఆయనకు కావాల్సినటువంటి అనుకూల వాతావరణం ఉండి తీరాలి. దీనివల్ల అని ఇంట్లో వాళ్ళు అడిగిన ఇది నేను చాలా ఇళ్లలో చూశాను, చాలా మంది రచయితలను చూశాను. ఏం సాధిస్తామండి?
ఏమీ సాధించలేని చాలా మంది కంటే ఎంతో కొంత ఒక్కడన్నా మన అక్షరానికి స్పందిస్తాడన్న ఆశతో మనం చాలా పనులు చేసుకుంటూ పోతూ ఉంటాం. కేవలం ఇంట్లో కూర్చొని వంట చేసుకునే దానికంటే పుస్తకాలు రాయడం చాలా గొప్పది. ఈ పుస్తకాలకి ఎప్పుడో వస్తుంది కీర్తి, ఎప్పుడో వస్తుంది గుర్తింపు, ఇప్పుడు రాదు. చాలా మంది రచయితలకి ఇప్పుడు గుర్తింపు రాని వాళ్ళే మన రచయితల్లో ఎక్కువ మంది. ఎప్పుడో మానవల రామకృష్ణ కవి గారు బయటికి తీసుకొస్తే నన్నెతోరుడు అనేవాడు 1500 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. అందాక ఎవరికి తెలుసు? అలాగా మనం వెనకబడిపోతూ ఉంటాం. అలా వెనకబడిపోతూ ఉన్నా సరే మనల్ని బతికిచ్చేది మన పుస్తకమే. మనకి శిలా విగ్రహాలు, రచయితలకు ఎవరు శిలా విగ్రహాలు పెట్టరండి. రచయితలకు ఎవరు ఎటువంటి గుర్తింపులు ఉండవు. ఆయనకంటూ ఒక వర్గం, ఒక ముఠా, ఒక పద్ధతి ఉంటేనే అవన్నీ జరుగుతాయి, లేకపోతే ఏమీ జరగవు. ఈ పరిస్థితుల్లో తనను తాను బతికించుకోవాలంటే రచయిత తప్పనిసరిగా తన రచనలోనే బతకగలుగుతాడు. అందుకు ఇంటి సహకారం తప్పనిసరిగా ఉండాలి. ఇల్లు ఒక్కటే చాలదు, బంధువుల సహకారం కూడా ఉండాలి, మిత్రుల సహకారం కూడా ఉండాలి. నాకు బహుశా ఏ 16-17 సంవత్సరాల వయసులోనో తొర్లపాటి వారు నేను ఎరుగుదురు, వారు కూడా నన్ను ఎరుగుదురు. పెద్ద తొర్లపాటి వారు. నేను అప్పటి నుంచి వారిని ఎరుగుదును. వారి ప్రభావం నా మీద ఉంది. మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం, పెద్దలు ఇచ్చిన ప్రోత్సాహం ఇంత వర్క్ చేయడానికి, ఇంత కృషి చేయడానికి, ఇంత వెలుగులోకి రావడానికి మాకు దోహదపడింది. అందుకని ఈ పురస్కారాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఆయన జరుపుకోవడం అనేది ఉంది. ఇది చాలా నేను మీరందరూ ఇచ్చిన ఇంత సహకారాన్ని, మీ అందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని నేను సద్వినియోగపరుచుకుని ఇదిగో ఇంత విజయం సాధించాను, ఒక రికార్డు నేను సృష్టించాను, ఇది మీ అందరితో నేను పంచుకుంటున్నాను, ఈ విజయం మీ అందరికీ అంకితం అని ఆయన చెప్పుకోవడానికి ఈ సభ నిర్వహించినట్టుగా కనిపిస్తోంది ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. పెద్దలారా, మిత్రులారా, నారాయణ రెడ్డి గారు ఎప్పుడూ మాట చెప్తూ ఉండేవాడు, కవి అన్నవాడిని గౌరవించమని. ఇవాళ పుస్తకాలు రాసేవాడు ఒక పిచ్చివాడు, పుస్తకాలు చదివేవాడు కూడా ఒక పిచ్చివాడు. మనం పేపర్లు చూస్తున్నాం కానీ చదవట్ల, అక్షరాలు చూడబడుతున్నాయి, చదవబడట్ల. మన ఇంటికి వచ్చే డైలీ పేపర్ 4 పేజీలు, 6 పేజీలు, 8 పేజీలు చూస్తున్నాం అంతే, చదవట్ల. ఈ చదవబడనే పరిస్థితిలోంచి మనం బయటికి రావాలి. చూడటం అనే దాన్ని చూడాలి, టీవీ చూసినట్టు చూడకూడదు, చదవాలి. చదవడం అనేటువంటి ఒక అలవాటు మనం కోల్పోయాం. దాన్ని మళ్ళీ మనం కనుక తెచ్చుకుంటే మంచి సాహిత్యం పుడుతుంది, మంచి రచనలు పుడతాయి, ఈ సమాజానికి ఒక చక్కటి మార్గదర్శకత్వం వస్తుంది. ఎవరు చదువుతారండి, ఎవరికి కావాలండి ఇవి అని పబ్లిషర్ అంటున్నాడు ఒక రచయిత ఒక రచన చేస్తే. ఎందుకని అంటే మనం ఎవరూ చదవకపోవడం మూలాన మంచి సాహిత్యం పుట్టట్లేదు. ఆ పుట్టేలాగా చూడాలి అంటే చదవడం అనేటువంటి ఒక అలవాటు ప్రజల్లోకి రావాలి. చదవటం అనేది కనుక మొదలు పెడితే, పాఠకులు తయారైతే మంచి రచనలు వస్తాయి, మంచి రచయితలు వస్తారు. ఇటువంటివి నా దృష్టిలో పురస్కారాలు, సన్మానాలు అనేవి సెల్ ఫోన్ రీఛార్జింగ్ లాంటివి. అయ్యా, పురస్కారాలు, సన్మానాలు మరో 100 పుస్తకాలు దానికి చేర్చి ఆయన అన్నట్టుగా పిల్లవారు ఆశించినట్టుగా పెదవాడకి ఒక మంచి కీర్తిని తెచ్చిపెట్టే రచయితగా ఆయన ఎదగాలని చెప్పాను. కొంచెం ఆయన కంటే వయసులో పెద్ద అనుకుంటాను నేను. ఆ మేరకు వారిని నేను అభినందిస్తూ, రచయితగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, పాఠ్య పుస్తకాలు లేకపోతే వ్యాకరణ గ్రంథాలు ఇవన్నీ మంచిది, సృజనాత్మక సాహిత్యాన్ని అది నిర్లక్ష్యం చేయకండి. సృజనాత్మక సాహిత్యం అనే క్రియేటివ్ టాలెంట్ అనేది రచయితలో అంతర్గతంగా ఉండే క్రియేటివ్ టాలెంట్ని మనం బయట పెట్టుకోకపోతే అది లోపల మనసులో వేధిస్తూ ఉంటుంది, అది బయటికి రావాలి. అందుకని క్రియేటివ్ రచనలు కూడా మీరు మధ్య మధ్యలో చేస్తూ ఉంటేనే మీకు రచయిత ముద్ర నిలబడుతుంది అని చెప్తున్నాను నేను. మరొకసారి చెప్తూ
సృజనాత్మక సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నేను కోరుతూ మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ ప్రసాద్ గారికి జరగబోతున్నది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం అడిగింది అలాగే అనుకో, పైకి ఎత్తే కెమెరా మీద. Highest number of books ordered by individual. Mr. Pattabhiram V.S. Turlapati, son of Turlapati V.S. Ramaprasad, born on 13/9/1968 from Andhra Pradesh, India, is an Indian writer of children's literature who has authored over 200 books. These include academic and general books, story books. His style of writing books is prolific. Examples given in his books come to life and walk out of the pages of the book to stand before the eyes of the readers. All these books are written in English language. His books on English grammar registered highest sales record within 2 months of its launch. His services in the field of literature have been placed in Telugu Book of Records. మేడం సార్ ఎట్ వస్తుంది సార్. ఓకే సార్.